అయోధ్యలో ఆలయం కట్టారు. మన దగ్గర భద్రాద్రి రాముడున్నాడు. ఒంటిమిట్ట కోదండ రాముడున్నాడు. అసలు మోదీ పాలన అంటేనే స్వయంగా రాముడి పాలనే అని బీజేపీ భావిస్తుంది. 3, 4 దశాబ్దాలుగా దేశంలో మందిరం కోసమే అంటూ రాజకీయాలు జరిగాయి. 10 ఏళ్లు పైగా ఇప్పుడు అధికారంలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే. కానీ ఇప్పుడు కొత్తగా రామరాజ్యం అనే మాట వినిపిస్తోంది. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై ఓ 20 మంది దాడి చేశారు. అతనిపై, అతని కొడుకుపై కూడా అటాక్ చేశారు, గాయపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. అసలు రంగరాజన్పై దాడి చేసిన వీరరాఘవరెడ్డి ఎవరు? అతను ఏం చేస్తాడు? ఎందుకు దాడి చేశాడు? అతని లక్ష్యం ఏంటి? వీరరాఘవరెడ్డి మామూలు వ్యక్తి కాదు అంటున్నారు పోలీసులు. ఇతడికి ఓ సైన్యం కూడా ఉందట, వాళ్ళని పోషిస్తాడట. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీరరాఘవరెడ్డి రామరాజ్యం పేరుతో ప్రైవేట్ సైన్యం నడిపిస్తున్నాడు. దేశంలో రామరాజ్యం ఏర్పాటు కావాలని ఆ ఉద్దేశంతో ప్రచారం చేస్తుంటాడు. చదువు అంతంత మాత్రంగా ఉన్న కొందరిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ నెలకు 20,000 కూడా ఇస్తుంటాడట. అంటే యువతను తన సైన్యంలో చేర్చుకుంటూ వాళ్ళతో ఇలాంటి దౌర్జన్యాలు చేయిస్తున్నట్లుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఇక చిలుకూరు బాలాజీ అర్చకుడిని తన రామరాజ్యం సైన్యంలో చేరాలంటూ సపోర్ట్ చేయాలంటూ ఒత్తిడి చేశాడు. చేరను అన్నందుకు ఇంటిపై దాడి చేశాడు వీరరాఘవరెడ్డి. అతని కొడుకుని తన సైన్యంతో కొట్టించాడు. గతంలో హైదరాబాద్ ఆబిడ్స్లో కూడా వీరరాఘవరెడ్డిపై ఓ కేసు నమోదైందని సమాచారం. ఇక ఈ ఫిబ్రవరి 7న అంటే మొన్నటి శుక్రవారం ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుంపుగా రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని, తమ గ్రూప్కు ఆర్థిక సాయం చేయాలని, చిలుకూరు ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని కోరారు. దానికి రంగరాజన్ నిరాకరించడంతో దాడికి దిగారు. అడ్డుకోబోయిన రంగరాజన్ కొడుకుని కూడా కొట్టారు. తాము ఇక్ష్వాకు వంశస్థులమని, ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్నవారిని ఎందుకు గుర్తించడం లేదని రంగరాజన్ను ప్రశ్నించాడు వీరరాఘవరెడ్డి. ఊరికే కోర్టులో కేసులు వేస్తే ఏం లాభం, తాము చెప్పినట్టు వినాలన్నారు. ఉగాది వరకే టైం ఇస్తున్నాం, రామరాజ్య స్థాపనకు సహకరించకపోతే తాము రాము అని ఇంకెవరో వస్తారు, వాళ్ళు వచ్చి తమ పని తాము చేసుకు వెళ్తారని హెచ్చరించాడు. మరి ఎవరొస్తారో ఏం చేస్తారో అసలు ఈ బెదిరింపులేంటో మరి అది వేరే సంగతి. ఇక ఈ ఘటనపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారితో పాటు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ తనపై 20 మంది దాడి చేశారని, పోలీసులకు కంప్లైంట్ చేశానని చెప్తున్నారు. ఓకే, ఇది క్లియర్. దీంతో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళ కోసం గాలిస్తున్నారు. వీరందరూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు, వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు అని భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ శివార్లోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై జరిగిన దాడి వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అనే విషయం కూడా చర్చ నడుస్తోంది. రామరాజ్యం స్థాపన పేరిట బయలుదేరిన ఓ వ్యక్తి దాడికి కారణంగా నిలుస్తున్న ఈ వ్యక్తి ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం వెనుక ఎట్లాంటి భావజాలం ఉంది అనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. నిజానికి రామరాజ్య స్థాపనకు చిలుకూరు ఆలయ అర్చకులు వ్యతిరేకం కాదు, భావజాల పరంగా ఆయన కూడా అదే పక్షాన్ని ఉండే మనిషి. కానీ అతనిపై ఎందుకు దాడి చేశారు? నిజానికి దక్షిణాది హిందువులు చాలా వరకు సాత్వికులు అని చెప్పాలి. అంటే మతం వ్యక్తిగతమని భావిస్తారు, ఎవరికి వారు పూజలు చేసుకుంటారు, నిష్టగా ఉంటారు. అదే సమయంలో అన్ని మతాల వారితో కలగలిసి ఉంటారు. ఇక్కడ మెజారిటీ హిందువుల పద్ధతి ఇది, వ్యవహార శైలి ఇది. కానీ ఇప్పుడు ఉత్తరాది నుంచి అతివాద హిందుత్వం దేశమంతటా వ్యాపిస్తోంది. ఏపీలోని అనపర్తికి చెందిన వీరరాఘవరెడ్డి అనే ఈ వ్యక్తి రామరాజ్య స్థాపన కోసం ఓ పెద్ద క్రతువుకే తెరలేపాడు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఆలయాలకు వెళ్ళటం, రామరాజ్య స్థాపనకు సహకరించాలని డిమాండ్ చేయటం, ఆలయ పరిధిలోని సేవకులను రామరాజ్య స్థాపనలో భాగస్వాములుగా చేయాలని కోరటం, డిమాండ్ చేయటం, బెదిరించటం ఇట్లాంటివి చేస్తూ వస్తున్నాడు. దీనికి వాళ్ళు కొంతమంది ఒప్పుకుంటున్నట్టు కూడా సమాచారం. అయితే హిందూ ధర్మ పరిరక్షణ అవసరమే, కానీ దానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరం లేదు అని రంగరాజన్ భావిస్తుంటారు. వీరరాఘవరెడ్డి ప్రతిపాదనకు అందుకే అంగీకరించలేదు. ఈ కారణంగానే రంగరాజన్పై వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రాఘవరెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 10 ఏళ్ల క్రితమే ఈ వీరరాఘవరెడ్డిపై ఈయన పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు కొందరి మీద దాడి కూడా చేశాడు అనే వార్తలున్నాయి. అప్పట్లోనే ఆయనపై నగర పోలీసులు కేసు నమోదు చేశారట. ఏపీలో కోటప్పకొండ ఆలయానికి కూడా ఇదే డిమాండ్తో వెళ్ళాడని ఒక చర్చ నడుస్తోంది. ఏపీలో పలు ఆలయాలకు కూడా ఇదే ప్లాన్తో వెళ్ళి వాళ్ళని ఇట్లాగే డిమాండ్ చేసేవాడు అని చెప్తున్నారు. రామరాజ్య స్థాపన కోసం తన వెంట వచ్చే వారికి తాను వేతనాలు కూడా ఇస్తాను అని వీరరాఘవరెడ్డి చెప్పే మాట. ఈ లెక్కన
రామరాజ్య స్థాపన కోసం రాఘవరెడ్డి ఓ పెద్ద ప్లానే వేసుకున్నట్టుగా తెలుస్తోంది. చిలుకూరు ఆలయ ప్రధాన పూజారిపై దాడి చేయడంతో మరి ఈ ప్లాన్ మధ్యలో ఆగిపోయిందా? దానికి బ్రేక్ పడుతుందా? ఏం జరుగుతుంది అనేది ఓ టాపిక్. అయితే దీనిపై బీజేపీలో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్ని విమర్శిస్తూ రాజాసింగ్ మాట్లాడుతుంటే రంగరాజన్కి సపోర్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముస్లింలకు మద్దతుగానో లేదా ముస్లింలను పొగుడుతూనో ఓ వేదికపై చిలుకూరు ఆలయ అర్చకులు కనిపించడం ఏంటి అనేది రాజాసింగ్ చేస్తున్న విమర్శ అయితే, రాజాసింగ్పై జరిగిన దాడిని విమర్శిస్తూ ఈ దాడిని ఖండిస్తూ మాట్లాడుతున్నారు బండి సంజయ్.